విలాస్ షికాగో వచ్చింది కంపెనీ పని మీద. అంచేత అతడు కుసుంతో కూడా ఉండి షికాగో అంతా చూపించడానికి కుదరలేదు. విలాస్ ఉండేది 3 నెలలు. కుసుం 1 నెల మాత్రమే ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు ఇంట్లో. ఇక్కడ షీ అనే రాశారండి. ఇప్పుడంటే చికాగో అని పిలుస్తున్నాం గానీ ఇది 1986లో వచ్చిన నవల కాబట్టి అప్పుడు షికాగో అనే పిలిచారు. అందుకని నేను కూడా బుక్కులో ఏదుందో అది మాత్రమే చదువుతున్నాను. మన శ్రోతలు మళ్ళీ కామెంట్స్ పెడతారని ముందుగానే నేను చెప్పడం జరుగుతుంది. మంజు, నేను నీకు షికాగో టవర్ ఇండస్ట్రియల్ మ్యూజియం చూపిస్తాను అని ఆఫర్ చేసినప్పుడు కుసుం సంతోషంగా ఒప్పుకుంది. మంజు విలాస్తో చనువుగా నవ్వుతూ తుళుతూ మాట్లాడుతున్నప్పుడు మనసు కొలుకు మండం పోలేదు పూర్తిగా. కాని మంజు అంటే మాత్రం ఏదో అభిమానం ఏర్పడింది. అందుకు ఆమె నిష్కపట ధోరణి కారణమేమో. మంజు తన కారులో తీసుకువెళ్ళింది కుసుమ్ని. అక్కడ ఏమాత్రం సంపాదనా పరులైనా ఎవరి కారు వాళ్లకుంటుంది. అన్నం లేకపోయినా బతకగలను, కానీ ఈ అమెరికాలో కారు లేకుండా బతకలేను అంటుంది మంజు. అక్కడ ఆడవాళ్లు కారు డ్రైవ్ చేయడం అత్యంత సాధారణం. ప్రతి గృహిణికి డ్రైవింగ్ వచ్చి ఉంటుందన్న అతిశయోక్తి లేదు. స్తూపాకారంలో బాగా ఎత్తుగా ఆకాశాన్ని అంటుతూ ఉన్న నిర్మాణాలను చూసి అవి ఏంటి అని కుసుం అడిగింది. పార్కింగ్ ప్లేసెస్. ఇక్కడ కారు పార్కింగ్ ప్లేస్ దొరకడం చాలా చాలా కష్టం. దొరికాక కూడా టైం ప్రకారం పార్కింగ్ ఛార్జీ వసూలు చేస్తారు. ప్రతి 10 నిమిషాలకి లేదా ప్రతి 20 నిమిషాలకి. అలా టైంకి సరిగ్గా రాకపోతే పోలీస్ టికెట్ పెట్టేస్తాడు. టికెట్ పెట్టడం అంటే ఆ కారు డ్రైవ్ చేస్తున్న వాళ్ల మీద కేసు పెట్టడం. ఎన్నో కొన్ని డాలర్లు ఆ అపరాధాన్ని బట్టి ఫైన్ చెల్లించుకోవాలి చెప్పింది మంజు. పైకి స్తూపాకారంలో ఎంతో ఎత్తుగా ఉన్న ఆ నిర్మాణాల లోపలి భాగంలో స్లోపుగా ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డు మీదుగా కారు ఎంత పైకైనా వెళుతుంది. అలా డ్రైవ్ చేసుకుంటూ పార్కింగ్ ప్లేసెస్ వెతుక్కుని అనుకూలంగా ఉన్న చోట పార్క్ చేసుకోవాలి. రోడ్డు స్లోపుగా ఉంటుంది కనుక ఎక్కడమూ దిగడమూ కూడా అంత కష్టం కాదు. అమెరికాలో తెలుగు ఆడవాళ్లు కూడా చాలా ఫ్రీగా జీన్స్ ప్యాంట్స్ వాడతారు. జీన్సు, ఆ పైన తెల్లని బ్లౌజులో మంజు చాలా అందంగా ఉంది. అప్పుడప్పుడు 2 చేతులతో బ్లౌజుని కిందకు లాక్కుంటోంది. ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంకి తీసుకెళ్లింది మంజు. షికాగోలో ప్రధానంగా చూడవలసిందట. ఆదిమ మానవుడు వాడిన రాతి పనిముట్లు మొదలుకుని జెట్ విమానాల వరకు పరిణామక్రమంలో ఉన్నాయి అన్నీ. ఏ విభాగంలో అవి. ఆది నుంచి అత్యాధునికం వరకు అన్ని రకాల నమూనాలు ప్రదర్శిస్తున్నారు. కార్ల విభాగంలో మొట్టమొదట తయారు చేసిన కార్లను చూస్తుంటే చాలా తమాషాగా అనిపిస్తోంది. పెద్ద పెద్ద చక్రాలు, బండిలా కనిపించే బాడీ. అలాంటి కారు మొదలుకొని రోల్స్ రాయిస్ వరకు ప్రదర్శించారు. అలాగే విమానాల విభాగంలో హైడ్రోజన్ బెలూన్ల మొదలుకొని రోదసి నౌకల వరకు ఉన్నాయి. ఏ సంవత్సరంలో ఏ రకం విమానం కనిపెట్టారో వివరాలతో ఉంది. ఆ తర్వాత మంజు సియర్స్ టవర్స్కి తీసుకువెళ్ళింది. ఆ దేశంలో అత్యున్నత నిర్మాణాల్లో అది ఒకటి. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో 200 షాపులున్నాయట. 103వ అంతస్తు మీదకు వెళ్లి షికాగో నగరమంతా చూడడం ఒక గమ్మత్తైన అనుభవం. లిఫ్ట్లో యాత్రికులు ఎప్పటికప్పుడు గుంపులు గుంపులుగా అలా పైకి వెళుతూనే ఉంటారు. 103వ అంతస్తులో టెలిస్కోపిక్ బైనాక్యులర్స్ ఉన్నాయి. డబ్బు పే చేస్తే దానిలోంచి నగరంలోని దూర ప్రాంతాలను, పైన ఎగురుతున్న విమానాలను అన్నీ వివరంగా చూడొచ్చు. హాయ్ కుసుం అనే మాటలు విని ఈ దూర ప్రాంతంలో తనను పలకరించేవారెవరా అని వెనక్కు తిరిగి చూసింది. సరోజ అప్పుడే వచ్చేసిందన్నమాట. కొత్త పెళ్లి కూతురులో ఉండాల్సిన ఉత్సాహము, ఆనందము ఏ కొసానా లేవు. ఆ అమ్మాయి ముఖంలో కళ్ల నిండా భయం, బెదురు, ఏదో ఆందోళన, ఏవో నీలి నీడలు. అలా ఉన్నావేం అడిగేసింది కుసుం సరోజ 2 చేతులు పట్టుకుని. ఆ దూరదేశంలో వాళ్ళిద్దరూ తమ పాత స్పర్ధలు, చిన్న చిన్న పట్టింపులు మరిచిపోయారు. ఇద్దరూ అత్యంత ఆత్మీయులైన స్నేహితుల్లా ఒకరి చేతులొకరు పట్టుకున్నారు. సరోజ మరీ ఏదో పెనిది దొరికినట్లే పట్టుకుంది కుసుంని. ఎలా ఉన్నాను నవ్వింది. కానీ ఆ నవ్వులోనూ సంతోషం కంటే భయమే ఎక్కువగా ఉంది. ఏదో బెదిరిపోతున్నట్లు, దేనికో భయపడుతున్నట్లు. సరోజ చూపించిన ఆత్మీయతా బలంతో ధైర్యంగా అనేసింది. అవును, ఎంతో ఎత్తుకు రావాలనుకుని ఈ 103 అంతస్తుకొచ్చేశాను. ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతానేమోనని భయంగా ఉంది. నన్ను నేను కాపాడుకోగలనో లేదో అని ఆదుర్దాగా ఉంది. కుసుం చిత్రంగా చూసింది. సరోజ మాటల్లో ఏదో అంతరార్థం ఉన్నట్లు తోచింది. సియర్స్ టవర్స్ గురించి మాట్లాడుతుంటే అలా మాట్లాడనక్కర్లేదు. ఆ టవర్ మీద 103వ అంతస్తు మీదున్న వారు భయపడనక్కర్లేదు. అంతలో మంజు కుసుం భుజం తట్టి, నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయలేదు అంది. సారీ, ఈ అమ్మాయి నా క్లాస్మేట్, పేరు సరోజ, ఇక్కడ డాక్టర్. అతడి పేరు మరిచిపోయి ఆగిపోయింది.
డాక్టర్ భాస్కర్ని పెళ్లి చేసుకుని ఇక్కడికొచ్చాను. 2 నెలలైంది వచ్చి అందించింది సరోజ. డాక్టర్ భాస్కర్నా? ఆశ్చర్యంగా భయంగా నేసింది మంజు. అంతలోనే సర్దుకుని గ్లాడ్ టు మీట్ యూ అని మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. సరోజ మాత్రం మామూలుగా కాలేకపోయింది. అంతకుముందు ఆ అమ్మాయి కళ్ళలో కనిపించిన భయం రెట్టింపైంది. రివ్వునొచ్చి మంజు చేతులు గట్టిగా పట్టుకుని ఎందుకలా అన్నారు చెప్పండి అంది. ఏం లేదు, తప్పించుకోవాలని చూసింది మంజు. నాకు తెలుసు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆ 2 భార్యలు ఆత్మహత్య చేసుకున్నారు కదూ. నీకెలా తెలుసు? మా అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న అమెరికన్ యువతి చెప్పింది. నన్ను తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని కూడా హెచ్చరించింది. కారణం తెలీదు కానీ అతడి మొదటి 2వ భార్యలు ఆత్మహత్య చేసుకున్న మాట మాత్రం నిజమే. మా పక్క మరో అపార్ట్మెంట్లో ఇండియన్స్ ఉన్నారు. ఆమెను అడిగాను. ఒంటరిగా ఉంటోన్న అమెరికన్ అమ్మాయి మీ ఆయనకి గర్ల్ ఫ్రెండేమో, నిన్ను వదిలించుకోవడానికి అలా చెప్పిందేమో, తొందరపడి కోపరం పాడు చేసుకోకు అంది. అది నిజమే మరి. నీరసంగా నసిగింది మంజు. ప్లీజ్ ప్లీజ్, ఆ భార్యలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పి నన్ను రక్షించండి. రాత్రి పగళ్ళు ఇదే దిగులుతో కుంగిపోతున్నాను. ఎందుకు దిగులు? సరోజ మాట్లాడలేదు. నువ్వు మీ ఆయన అన్యోన్యంగానే ఉన్నారు కదా. ఉన్నాం, కానీ ఆయన తాతగారికి ఇండియాలో బోలెడు ఆస్తుందట. అదంతా ఈయనకి పుట్టబోయే కొడుకు చెందాలని వీలునామా రాశాడట. ఏదో కుటుంబపు గొడవలు. ఈయన తండ్రి ఇంత దూరం వచ్చినందుకు ఆ తాతగారికి కోపమంట. అంచేత ఆస్తి ఎవరికి ఇవ్వకుండా మునిమనవడికి ఇవ్వాలనుకున్నాడట. అంచేత నేను తొందరగా బిడ్డని కనియాలి. అది కొడుకునే కనాలి. రోజుకొకసారైనా హెచ్చరిస్తారు ఈ విషయంలో. నాకేదో భయంగా ఉంది. భయం దేనికి? తెలుగు కుటుంబాల్లో సాధారణంగా ఉండే చాదస్తాలే ఇవి. ఇన్నాళ్లైనా ఇంత దూరం వచ్చినా ఇంకా పోవడం లేదు. భాస్కర్ 2వ భార్య ప్రాణ స్నేహితురాలు రుక్మిణి నాకు తెలుసు. ఇల్లినాయిస్లో ఉంటుంది. కాంటాక్ట్ చేయి, ఏమైనా వివరాలు తెలుస్తాయేమో. రుక్మిణి అడ్రస్సు, ఫోన్ నెంబరు, తన ఫోన్ నెంబరు ఇచ్చింది మంజు. సరోజ ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంది. అమెరికాలో ఫోన్ సదుపాయం చాలా బాగుంది. దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా లోకల్ ఫోన్లో లాగానే మాట్లాడుకోవచ్చు. మాట్లాడుతున్న సరోజ మధ్యలో ఆపేసి భయంగా ఒకవైపు చూసింది. ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి వస్తున్నాడు. అతడు డాక్టర్ భాస్కర్ అని పరిచయం చేయకుండానే అర్థమైపోయింది. మనిషి బాగానే ఉన్నాడు, హుందాగా ఉన్నాడు. పరస్పర పరిచయాలయ్యాక ముభావంగా కొంచెంసేపు మాట్లాడి సరోజతో వెళ్ళిపోయాడు. అతడు ఏదో షాపింగ్ చేస్తూ ఉండగా సరోజ తమ వద్దకొచ్చి ఉంటుంది అనుకుంది కుసుం. ఆ ఇద్దరూ అలా నడుస్తుంటే చూడ్డానికి చాలా బాగుంది. కానీ కర్మ, అనేక సందర్భాల్లో సంస్కారాలు పైపై వేషభాషలతో ఆగిపోతున్నాయి. ఇంటికి తిరుగు ప్రయాణం, మధ్య మధ్య టోల్ ట్యాక్స్ 20 సెంట్లు చెల్లించుకోవడం. అమెరికాలో రోడ్లు సైతం ప్రైవేటు బిజినెస్ పీపుల్కి చెందినవే. అంచేత వాటిని మెయింటైన్ చేయడానికి ప్రయాణికులే సుంకాలు చెల్లించాలి. కార్లలో వెళ్లేవాళ్లు మాత్రమే. కార్లన్నీ ఎయిర్ కండిషన్లే. అక్కడ పాత కార్లు ఉండనే ఉండవు, కొనేవాళ్లు ఉండరు. పాత కార్లన్నీ నగరానికి దూరంగా ఉండే బయట ప్రదేశాల్లో కుప్పలు పోసి ఉంచుతారు. తర్వాత వాటిని అక్కడి నుండి తరలిస్తారు కాబోలు. డ్రైవ్ చేస్తూనే మాట్లాడుతోంది మంజు. అమెరికాలో డ్రైవ్ చేసుకుంటూ హాయిగా మాట్లాడొచ్చు. ఆ రోడ్ల మీద కారుకి అడ్డం పడుతూ వెళ్లే సైకిళ్లుండవు. తోకలూపుకుంటూ రోడ్ల మీద విహరించే పశువులు అసలుండవు. ఎక్కడికక్కడ 1 వే ట్రాఫిక్ సిస్టమ్ ఉంటుంది. ఇండియాలో 3 వంతుల మందికి పైగా ఇక్కడికి రావాలనే ఉంటుంది. ఎందుకంటావు? మాతృదేశం మీద ప్రేమ లేక కాదు, తమ వారిని వదిలి ఉండాలంటే సరదా అసలు కాదు. మన దేశానికి ప్రతిభావంతుల ప్రతిభని ఉపయోగించుకునే ఆచారం అస్సలు లేనేలేదు. పాలిటిక్స్, కుళ్ళు రాజకీయాలు ఏ రంగంలో చూసినా అవే. విద్యారంగాల్లో అయినా అవే. చివరికి న్యాయస్థానాల్లో అయినా అవే. ఈ బాధపడలేక ప్రతిభావంతులంతా ఎలాగోలా అక్కడికొచ్చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభ ఈ దేశానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చేదు నిజం ఎవరూ కాదనిలేంది. మంజు మాటల్లో ఉద్రేకం ఉంది, రగిలే ఆవేదన ప్రతి అక్షరంలోనూ. ఇంకో విషయం గమనించావా? అమెరికాలో సెటిలైన అమ్మాయిని ఇండియాలో ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా, లేక అమెరికాలో ఉన్న అబ్బాయిని ఇండియాలోని ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నా చివరకు అవస్థపడేది మాత్రం స్త్రీయే. ఒకప్పుడు కన్యాశుల్కం ఉన్ననాడు అవి పోయి వరకట్నం వచ్చిన రోజుల్లోనూ నలిగిపోతోంది స్త్రీయే. ఏ ఆచారాలు ఎలా మారినా, ఏ సాంప్రదాయాలు ఎలా సంస్కరించుకున్నా నలిగిపోయేది మాత్రం అన్ని కాలాల్లోనూ అన్ని దేశాల్లోనూ స్త్రీయే. ఎందుకంటావు? మంజు కోపం చూసి హడలిపోయింది కుసుం. పైపైకి కులాసాగా ఉంటే అన్నీ తేలిగ్గా తీసుకునే స్వభావం అనుకుంది. లోలోపల ఎంతటి జ్వాల, ఎంతగా కుమిలి లోలోపల రగిలాక ఈ మాత్రం తిరగబడగలిగిందో స్త్రీశక్తి. కుసుం విభ్రాంతితో చూస్తూ కూర్చుంటే మంజు మళ్లీ తనే అనుకుంది.
ఎందుకంటే ఇందాక సరోజ చెప్పలేదు, పొరుగింటి ఇండియన్ చెప్పిందని, నీ కాపురం పాడు చేసుకోవద్దని. అదిగో ఆ మాటలే, ఆ నీతులే ఆడదాన్ని ఇలా బానిస చేస్తున్నాయి. సంఘానికి, మొగాడికి కాపురం పాడు చేసుకోవడం అర్థం ఉందా ఈ మాటలకి? లోపల పురుగులతో లోకలకలాడిపోయే కాపురాన్ని కాపురం అని పిలవడానికి కూడా వీల్లేని కాపురాన్ని నిలుపుకోవలసిన బాధ్యతంతా ఆడదాని మీదే ఉందా? తన కళ్ల ముందు ఇద్దరు ఆడవాళ్లు ఆత్మహత్య చేసుకున్నప్పుడు దానికి కారణమేమిటో తెలుసుకోవడం స్త్రీగా ఆవిడ కనీస బాధ్యత కాదా? సాటి స్త్రీని అలాంటి భర్త బారి నుంచి తప్పించడానికి బదులు నీతులు చెప్తుందా? నీతులు! మన సమాజంలో ఎటు తల తిప్పినా ఇలాంటి ఆడవాళ్లు ఎదురవుతున్నంతవరకు, ఆడదానిలో ఈ అంధకారం నుంచి బయటపడాలనే ఆరాటం లేనంతవరకు స్త్రీ స్వాతంత్రం అనే మాటకు అర్థమేమిటి? అందుకు ప్రయత్నించిన ఆడవాళ్లు అల్లరి పాలవడంలో ఆశ్చర్యమేముంది? మంజు ఉధృతాన్ని కాస్త తగ్గించాలి అనుకుంది కుసుం. సరోజకి నీతులు చెప్పిన ఆవిడ పెద్దావిడ అయి ఉంటుంది. ఆ తరంలో వాళ్లంతా అలాగే ఉంటారు. ఈ తరంలో మార్పు వచ్చింది, వస్తుంది. కుసుం మాటలతో మంజు కోపం తగ్గలేదు సరికదా, మరి కాస్త చెలరేగింది. మార్పు ఎక్కడొచ్చింది? ఎవరితో వచ్చింది? అంత చదువుకుని మోడర్న్ అనుకుంటున్న మీ సరోజ సాధించిందేమిటి? ఇందాక 103 అంతస్తు గురించి సరోజ వ్యంగ్యంగా అన్న మాటల్లో బోల్డ్ నిజం ఉంది. ఎలా? రూపము, చదువు అన్నీ ఉన్న ఆ అమ్మాయి తనకు కావలసిన వ్యక్తిని బాగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకోకూడదు? అమ్మ, నాన్న బోలుడు కట్నం గుమ్మరించి ఫారెన్ డాక్టర్ సంబంధం చూడగానే చంకలు గుద్దుకుంటూ 103 అంతస్తుకు ఎదగాలని ఉబలాట పడింది. ఇప్పుడు కళ్ళు తిరిగి భయపడుతోంది. అంతే, జీవితాన్ని గురించి ఏమాత్రం అవగాహన లేదు. తమకేం కావాలో తమకి తెలీదు. ఆలోచించి నిర్ణయించుకోలేరు. అందుకోసం గట్టిగా ఏ ప్రయత్నమూ చెయ్యరు. మంజు ముఖంలో స్పష్టంగా కనిపిస్తోన్న చికాకు చూసి ఏం మాట్లాడడానికైనా భయం వేసింది కుసుంకి. ఒక రెస్టారెంట్ దగ్గరలో కార్ ఆఫ్ చేసింది మంజు. ఏమైనా తిని వెళదాం అంది. తన కోసం హాట్ డాగ్, కుసుం కోసం పిజ్జా ఆర్డర్ చేసింది మంజు. హాట్ డాగ్ పేరు విని అదేంటా అని ఆశ్చర్యపోతున్న కుసుంకి అదొక రకమైన మాంసాహారపు టిఫిన్ అని వివరించింది. పొడుగ్గా ఎర్రగా ఉంటుంది. దానిని మరెందులోనో శాండ్విచ్లా పెట్టిస్తారు. పిజ్జా ఇటాలియన్ వంటకంలో, అమెరికాలో ఇండియన్స్ తరచూ తినే టిఫిన్. మన హోటల్స్లో సర్వ్ చేసే ఊతప్పాలకి 4 రెట్లుంటుంది. పైన టమాటో జ్యూస్ పోస్తారు, ఎర్రగా ఉంటుంది. రెస్టారెంట్లోంచి బయటకొస్తుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఊరేగింపు సాగిపోతోంది. కుసుం ఆశ్చర్యంగా, ఇక్కడిలాంటివున్నాయా అంది. అన్ని చోట్ల ఉంటాయి. ఇక్కడింకా పట్టపగలు దోపిడీలు, మానభంగాలు, హత్యలు ఇలాంటివి కూడా చాలా ఎక్కువ. తుపాకీ, పిస్టల్ చాలా ఫ్రీగా ఉపయోగించే దేశం ఇది. ఏ పబ్లిక్ పార్కులోనో ఒంటరిగా కనిపిస్తే తుపాకీ చూపించి ఆ మనిషి దగ్గర ఉన్నదంతా దోచుకుంటారు. అవకాశం వస్తే మానభంగాలు తక్కువ లేవు. నీగ్రోలకి, అమెరికన్స్కి వైరాలు ఇప్పటికీ లోపల అలాగే ఉన్నాయి. బానిసత్వం బాహాటంగా లేకపోయినా అమెరికన్స్కుండే అవకాశాలు నీగ్రోలకి లేవు, రావు. అంచేత వాళ్లు ఏమాత్రం అవకాశం దొరికినా దౌర్జన్యానికి దిగడానికి సిద్ధంగా ఉంటారు. అలాని దోపిడీలు, హత్యలు వగైరా చేస్తోంది నీగ్రోలు మాత్రమే అని చెప్పడానికి లేదు. అమెరికన్లు ఇలాంటి వాటిలో ఆరితేరిన వాళ్లే. ఇక ఎల్ఎస్డి, హింబియా మొదలైన మాదక ద్రవ్యాల వాడకం గురించి చెప్పనక్కర్లేదు. వీటికి బానిసలైన వాళ్లు ఈ అమెరికన్లలో ప్రతి 10 మందికి ఒకరుంటారనన్నా అతిశయోక్తి లేదేమో. ఇదేం ప్రగతి? తల తిరిగినట్లయింది కుసుంకి. ప్రత్యక్షంగా కనిపిస్తున్న చేదు నిజాల ముందు అంతకు ముందే చూసిన విజ్ఞాన శాస్త్ర పురోగతంతా వెలవెలబోతున్నట్లుగా అనిపించింది. మానవుడు చంద్రమండలంలో అడుగుపెట్టినా, రోదస్లోనే నివసించినా ఏం ప్రయోజనం? తనను తాను సంస్కరించుకోలేకపోయాక, తనలోని పశువుని జయించలేకపోయాక. ప్రొసిషన్ ముందు కదిలింది. మంజు కారు స్టార్ట్ చేసింది. నువ్వు నాకు నచ్చావు. విలాస్ కోసం ఇంత దూరం ఒక్కదానివి వచ్చేశావు. ఆ తర్వాత విలాస్ని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆ మాత్రం గట్టిదనం ఉండాలి ఆడదానికి. చివరి మాటలు విని కుసుం ముఖం పాలిపోయింది. అది చూసి నవ్వింది మంజు. నువ్వు నాకెంతో నచ్చావు అనేక విధాల. అంచేత ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి. జీవితంలోంచి కథలు సృష్టించుకోవాలి, అంతే. కథలో జీవించాలని ప్రయత్నించకూడదు. కుసుంకి అర్థమైంది. భయంగా, సహించలేనట్లు చూసింది. ఆ అమ్మాయి భుజం లాలనగా తడుతూ నవ్వింది మంజు. పిచ్చిపిల్ల, ఏదో అవుతోందని కాదు. ఈనాడు ఏ సాహసంతో ఒక్కదానివి ఇంత దూరం రాగలిగావో అదే సాహసంతో జీవితంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలి, అంతే. నా మాట విని నువ్వు వెళ్ళులోగా ఒక్కసారి అనలిస్ట్ని కలుసుకో. జీవితమంతా పూలబాటని కలలు కంటూ కూర్చునే బదులు ముళ్లడొంకలు ఏవి ఎదురైనా ఎదుర్కొనే స్థైర్యం సంపాదించడం మంచిది కదూ. తలూపింది కుసుం, మంజు మాటలు ఒప్పుకుంటున్నట్లు.
అది ఒక అద్భుత ప్రపంచం. అటు పెద్దవాళ్ల ఆశలకి, ఇటు చిన్నపిల్లల కలలకి చక్కని విజ్ఞానాత్మకమైన రూపకల్పన. విజ్ఞానం వినోదం రంగరించిన సాకారమైన కళా జగత్తు. దాని పేరే డిస్నీల్యాండ్. అమెరికాలో ఎవరైనా ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం అది. అమెరికన్లే ఎప్పుడూ తండోపతండాలుగా ఆ అపూర్వ మానవ మేధ సృష్టిని చూడ్డానికి వస్తుంటారు. ఇక విదేశీయుల సంగతి సరే. కళ్ళు విప్పార్చుకుని పసిపిల్లల తన చుట్టూ ఉన్న ఆ గారడీ జగత్తును చూడసాగింది కుసుమ్. లాస్ ఏంజల్స్కి కుసుమ్ ఒక్కరితే వచ్చింది. తనతో విలాసిని రమ్మని బ్రతిమాలుకుంది. కాని అతనికి కంపెనీ పని ఉండడం వల్ల రాలేకపోయాడు. ఎంత 3 రోజుల్లో తిరిగొచ్చేస్తావు. అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను రిసీవ్ చేసుకుని అన్నీ చూపిస్తారు. మళ్ళీ నిన్నిక్కడ రిసీవ్ చేసుకుంటాం. భయమా అన్నాడు. ఆ చివరి మాటతో రోషం తెచ్చుకుని, భయం లేదు. భయమైతే ఇంత దూరం ఎలా వస్తాను? నీ కంపెనీ లేనందుకే బాధగా ఉంది, భయం కాదు అంది. అయితే ఇంకో 2 నెలలుండు. నా పనైపోతుంది. అప్పుడు నిన్ను వెంటబెట్టుకుని అన్నీ చూపిస్తాను అన్నాడు. మరో 2 నెలలు ఊరికే మరో ఇంట్లో ఉండడం అంత నచ్చలేదు కుసుమ్కి. అటుగాక 1 నెల రోజుల్లో వచ్చేయమని అమ్మమ్మ మరీ చెప్పింది. తను 2 నెలలు పైగా ఉండిపోతే ఇంట్లో అందరూ బెంగపెట్టుకుంటారు. పైగా అమెరికాలో విలాస్తో జీవితం కుసుమ్ ఊహించినట్లుగా లేదు. ఇక్కడ చాలా కులాసాగా గడుస్తోంది కాలం అనుకుంది. అందుకు విరుద్ధంగా అక్కడ ఎప్పుడూ పని. ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ కాగానే ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మధ్యాహ్న భోజనాలు బయటే, సాయంత్రం డిన్నర్ మాత్రమే ఇంట్లో. కుసుమ్ విలాసులు ఇండియా నుంచి వెళ్లిన వాళ్ళవడం వల్ల సాయంత్రాలు సాధారణంగా ఎవరింట్లోనో డిన్నర్ ఉండేది. బేస్మెంట్లో మగవాళ్ల డ్రింక్స్, కిచెన్లో ఆడవాళ్ల వంటలు. ఈ రకమైన జీవితం కుసుమ్కి బోరు కొట్టేసింది. పని లేకపోవడం వల్ల కావచ్చు. శని, ఆదివారాల్లో మాత్రం అందరూ చాలా కులాసాగా గడుపుతారు. ముఖ్యంగా అమెరికన్స్ ఎవరూ ఇళ్లల్లో ఉండరట. పిక్నిక్ స్పాట్కి పోయి అక్కడే గడుపుతారు. వ్యాయామం కోసం సైకిళ్లని కార్ల మీద తీసుకుపోయే అమెరికన్స్ని చూడడం చాలా తమాషాగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే అమెరికన్ స్త్రీ పురుషులు సరస్సుల్లో ఈదుతూ గడుపుతారు కాలాన్ని. ఆ తర్వాత అండర్వేర్స్తోనే సరస్సుగట్టున తిరుగుతారు కబుర్లు చెప్పుకుంటూ. ఇది చాలా సర్వసాధారణమైన దృశ్యం అక్కడ. వారం రోజులకే ఈ యాంత్రికమైన జీవితంతో విసిగిపోయిన కుసుమ్ మరో 2 నెలలు ఉండడానికి సిద్ధపడలేకపోయింది. పైగా పరాయింట్లో ఉండడం చాలా మొహమాటంగా ఉంది. విలాస్ బయట తింటాడు చాలా వరకు. అతడికి అఫీషియల్గా కొన్ని సౌకర్యాలున్నాయి. కాని తను పూర్తిగా అన్నింటికీ ఆ కుటుంబం మీదే ఆధారపడి ఉండాలి. అంచేత ఒంటరిగా లాస్ ఏంజల్స్కి వెళ్లడానికి ఒప్పుకుంది. మంజు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి కుసుమ్ బోర్డింగ్ క్యూలోకి వెళ్లే వరకు ఉండి అప్పుడు వెళ్ళింది. షికాగోలో ఉండగానే లాస్ ఏంజల్స్లో ఉన్న డాక్టర్ దివాకర్తో ఫోన్లో మాట్లాడి కుసుమ్ని ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకునే ఏర్పాటు చేశారు. డాక్టర్ దివాకర్ భార్య డాక్టర్ నగేష్. పేరులాగే మనిషి ఎంతో అందమైంది. కుసుమ్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించింది. నగేష్ కూతురు 6 ఏళ్ల అనురాధ. పక్కింటి అమెరికన్ అమ్మాయి 16 ఏళ్ల జెన్నిఫర్ వెంటరాగా డిస్నీ లాంజ్లోకి ప్రవేశించింది కుసుమ్. ఇండియన్ ఎగ్జిబిషన్లో ఉన్నట్లే ముఖద్వారంలోనే టికెట్స్ అమ్మే కౌంటర్ ఉంది. లోపలికి తినుబండారలేవి తీసుకుపోకూడదు. అక్కడ లాకర్స్లో అలాంటివి పెట్టుకోవడానికి ఏర్పాట్లున్నాయి. శుభ్రతకి అమెరికన్స్ ఇచ్చే ప్రాధాన్యం అలాంటిది. అదంతా చూసిన తర్వాత అమెరికా నింగ్స్ థియేటర్లోకి వెళ్లారు. ఆ థియేటర్ నుంచి బయటకొస్తుంటే కనిపించింది శంపా ఘోష్ తన కొడుకు అరుణ్ చేయి పట్టుకుని. అమెరికాలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి కుసుమ్ కళ్ళు శంప కోసమే వెతుకుతున్నాయి. హాయ్ కుసుమ్ అంటూ కుసుమ్ దగ్గరగా వచ్చి ఆప్యాయంగా కుసుమ్ 2 చేతులు పట్టుకుంది శంప. ఆమెలో ఇది వరకటి అహంకారం, తెచ్చిపెట్టుకున్న రాజసం అవేవీ లేవు. ఈ దూరదేశంలో తన వాళ్లు కనపడగానే ఎలాంటి వాళ్లకైనా ఆత్మీయభావమే కలుగుతుంది కాబోలు. సరోజులాగే శంప కూడా అరమరికలు లేకుండా మాట్లాడింది. ఎంత ఆనందంగా ఉందో నిన్ను చూస్తుంటే. ఒక్కదానివే వచ్చావా? అవును. శబాష్. నాకు నిన్ను అనురాధని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. ఆడవాళ్లంతా ఇలా ఉంటే బాగుండనిపిస్తోంది. మనుషులంతా మీలా ఉంటే నా బోటి వాళ్ళకెందుకీ దురవస్థ? శంప నోట్ నుండి తను దురవస్థలో ఉన్నానని వినడం అది మొట్టమొదటిసారి కుసుమ్కి. ఎంతగా కుంగిపోకపోతే ఆ అభిమానిని అలా మాట్లాడుతుంది. సహజంగా ఆమె పట్లుండే సానుభూతి మరింత ఎక్కువైంది. పాపం ఇంత దూరం ఏ ఘోష్ కోసం వచ్చినట్లు ఆ ప్రశ్న అడగలేకపోయింది. ఒకసారి మా ఇంటికి రా, ఇక్కడికి దగ్గరే. అడ్రస్సు, ఫోన్ నెంబరు ఇవ్వు, తర్వాత వస్తాను. ప్రస్తుతం నేను ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాను. వాళ్లకు చెప్పకుండా రావడం బాగుండదు. ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ ఇస్తాను. అడ్రస్ ఇచ్చింది. అమెరికాలో ఫోన్ లేని ఇళ్లు అతి తక్కువ. శంప ఫోన్ లేనింట్లో ఉంటుందన్నమాట. ఎవరింట్లో ఉంటోంది? ఆ ప్రశ్నే అడిగింది. దిగులుగా నవ్వింది శంప.
ఆ నవ్వులో అంత దిగులు ఏనాడూ చూడలేదు. నేను ఒంటరిగా ఉంటున్నాను. అపార్ట్మెంటు అద్దెకు తీసుకున్నాను. కుసుం ఇంకేమీ అడగలేకపోయింది. శంప జీవితం మొదట్నుంచి మిస్టరీయే. తప్పకుండా రేపు సాయంత్రం రా. నీకోసం పనులన్నీ మానుకుని ఎదురుచూస్తూ ఉంటాను. పనులన్నీ మానుకుని ఏం పనులు అడగలేకపోయింది. వస్తాను అంది. శంప అరుణ్తో వెళ్ళిపోగానే జెన్నిఫర్, ఆంటీ మీకు ఆవిడ తెలుసా అని అడిగింది. ఇండియాలో స్నేహితురాలు. స్నేహితురాలా? కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ నమ్మలేనట్లు అడిగింది. ఆ ధోరణికి కుసుంలో ఏదో అనుమానం కలిగింది. ఎందుకలా అడుగుతున్నావు? ముందు చెప్పండి. క్లోజ్ ఫ్రెండా? కాదు, ఊరికే పరిచయం అంతే. నేను అలాగే అనుకున్నాను. లేకపోతే అలాంటి దాంతో మీకు స్నేహం ఏమిటి? కుసుం గుండె దడదళ్లాడింది. నీరసించిన గొంతుతో ఎలాంటిది అంది. జెన్నిఫర్ కుసుం చెవి దగ్గరగా నోరు పెట్టి నెమ్మదిగా, ఆవిడ బ్లూ ఫిల్మ్స్లో నటిస్తుంది అంది. అదిరిపడింది కుసుం. కొన్ని నిమిషాల వరకు తను విన్నదేమిటో అర్థం కాలేదు. ఛ అంది అప్రయత్నంగా. నిజం, కావాలంటే నా దగ్గర ఆల్బమ్ ఉంది, చూపిస్తా. ఈసారి మరింత నిర్ఘాంతపోయింది కుసుం. 16 ఏళ్ల అమ్మాయి దగ్గర బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన ఆల్బమ్. ఇదా అమెరికన్ సంస్కృతి? సరిగ్గా సాయంత్రం 5ంటికి డిస్నీ లాంజ్ బయట కారుతో వెయిట్ చేస్తానని చెప్పింది నగేష్. అంచేత అనురాధ ఇంకా అది ఇది చూద్దాం అని పేచీ పెడుతున్నా బొజ్జగించి బయటకు తీసుకొచ్చేసింది. చిన్నపిల్లలకి డిస్నీ లాంజ్లోంచి బయటకు రావాలని ఉండదు. అప్పటికే నగేష్ వెయిట్ చేస్తోంది. వీళ్లు బయటికి రాగానే అన్నీ చూశారా అంది. కుసుం తల ఊపింది. అనురాధ మాత్రం ఉత్సాహంగా అన్నీ చెప్తోంది తల్లికి మళ్ళీ. అంతా ఇంటికి చేరుకున్నాక జెన్నిఫర్ అడిగింది కుసుంని, మా ఇంటికొస్తారా అని. తన దగ్గరున్న ఆల్బమ్ని కుసుంకి చూపించాలని ఎంతో కుతూహలంగా ఉంది ఆ అమ్మాయికి. జెన్నిఫర్ చెప్పిన మాటలు అప్పటికీ నమ్మలేక నిర్ధారించుకోవాలని వెళదాం పద అని నగేష్తో చెప్పి బయలుదేరింది. ఆల్బమ్ చూపించింది జెన్నిఫర్. సందేహం లేదు, శంప ఫోటోలే. చూడలేక టక్కును మూసేసింది. అంత అసభ్యంగా ఉన్నాయవి. అలాంటి ఆల్బమ్స్ రహస్యంగా కొనుక్కుంటారట. బ్లూ ఫిల్మ్స్ కూడా పెద్దవాళ్ళకి తెలియకుండా రహస్యంగా చూపిస్తారట. అదంతా వింటోంటే భయంతో శరీరం జలదరించింది కుసుంకి. శంప ఎందుకింతగా దిగజారిపోయింది? అక్కడి గోష్లు సమాజము తరిమి కొడితే ఈ గోష్ని వెతుక్కుంటూ వచ్చిందా ఇంత దూరం? కేవలం డబ్బు కోసం తనను తాను బలిపశువుగా అర్పించుకుంటుందా ఈ పైశాచిక సమాజానికి? ఆలోచించలేకపోయింది కుసుం. భారమైన మనసుతో నగేష్ ఇంటికొచ్చేసింది. ఆ రోజు కుసుం యూనివర్సల్ స్టూడియోస్ చూడడానికి బయలుదేరింది. డాక్టర్ నగేష్కి రావడానికి తీరిక లేకపోయింది. అందుచేత జెన్నిఫర్తో కలిసి టూరిస్టు బస్సులో వెళ్ళింది. బస్సు డ్రైవరే గైడ్ కూడా. డ్రైవింగ్ సీటు పక్కనే మైకు కూడా ఉంది. తిరుగు ప్రయాణంలో జెన్నిఫర్ కుసుంని అడిగింది శంపని చూద్దామని. కుసుంకి కూడా శంపింటికి వెళ్లి మాట్లాడాలనుంది. జెన్నిఫర్తో వెళ్లడం ఇష్టం లేదు. జెన్నిఫర్ లేకుండా ఒక్కతీ వెళ్లలేదు. ఇద్దరూ బస్సులో వెళ్లారు శంప అపార్ట్మెంట్కి. కుసుంని చూసి శంప చాలా సంతోషించింది. నువ్వు వస్తావనుకోలేదు అంది. ఎందుకలా అనుకున్నావు? నీకు నన్ను గురించి అంతా తెలిసిపోయిందేమో అనుకున్నాను. అవును, తెలిసింది. అందుకే వచ్చాను, నీ సమస్య తెలుసుకోవాలని. ఆశ్చర్యంగా చూసింది శంప. అహంకారాలు లేవు, అరమరికలు లేవు. ఆ దూరదేశంలో తెలుగువాళ్లంతా ఆత్మీయులే, ఒకరికొకరు అయినవాళ్లే. శంప కుసుంలు తెలుగులో మాట్లాడుకుంటుంటే జెన్నిఫర్ పట్రాని కుతూహలంతో వింటోంది. అయినా ఆ అమ్మాయికి ఏమీ అర్థం కావడం లేదని తెలుస్తోంది ముఖభంగిమలను బట్టి. ఏంటి అని అడిగే కుసంస్కారం లేదు ఆ అమ్మాయిలో. తమ సంభాషణ జెన్నిఫర్కి అర్థం కాకూడదనే కోరుకుంటున్నారు శంప కుసుంలు. చెప్పు, ఈ రంగంలోకి ఎందుకొచ్చావు? బాగుంది ఇక్కడ? ఏం బాగుండలేదు, ఒక నరకంలా ఉంది. మన దేశానికి వచ్చేయాలని అనుకుంటున్నాను. శంప వివరంగా చెప్పింది. ఈ బ్లూ ఫిల్మ్స్ది ఒక రాకెట్. బాగా ధనవంతులైన వాళ్ల కోసం ప్రత్యేకించి పిక్చరైజ్ చేస్తారు. వీళ్ల ఏజెంట్లు అన్ని దేశాల్లోనూ ఉంటారు. అలాంటి ఒక ఏజెంట్ చేతుల్లో పడింది శంప. అమెరికాలో సినిమాల్లో నటించే అవకాశం అంటే శంప దృష్టి ప్రధానంగా డబ్బు మీదే పడింది. అమెరికాకొచ్చేసి కొన్నాళ్లు సినిమాల్లో నటిస్తే బోలెడు డబ్బు సంపాదించుకుని తిరిగి స్వదేశానికి రావచ్చునని, ఆ డబ్బుతో సమాజంలో పరువు ప్రతిష్టల్ని కొనుక్కుని అరుణ్ణి దర్జాగా పెంచుకోవచ్చునని ఆశపడింది. పాస్పోర్టు వగేరాలు ఆ ఏజెంటే చూసుకున్నాడు. ఇంత దూరదేశం వస్తున్నందుకు శంప భయపడకపోలేదు. కాని అక్కడ మాత్రం తనకెవరున్నారు? మాతృదేశంలో మాత్రం తనను ఆదరించేవారెవరు? ఏసడించేవారు తప్ప. అందుకని తెగించొచ్చేసింది. తీరా వచ్చాకే తను నటించవలసిన సినిమాలు ఏ రకమో తెలిసింది. నిండా మునిగినవాడికి చెలేమిటి అనే ధోరణిలో ఒప్పుకుంది.
కానీ ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతోంది. అంతా విని, అదేం అనుకున్నట్లు డబ్బు సంపాదించలేకపోతున్నావా అని అడిగింది కుసుమ్. డబ్బొస్తుంది, కానీ అంతా నాకు రాదు. సగానికి సగం ఏజెంట్ మింగేస్తాడు. ఇక్కడ అన్నింటికీ ఏజెంట్ మీద ఆధారపడవలసిందే. మరో 2-3 ఏళ్లుంటే బాగా డబ్బు సంపాదించగలనేమో, కానీ నాకు ఉండాలని లేదు. ఈ హాలీవుడ్ జీవితం కత్తిమీద సాము లాంటిది. ఇక్కడ అంతా సుఖమో సంతోషమో అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ తెల్లవారింది మొదలు ఎన్ని హత్యలో, ఎన్ని ఆత్మహత్యలో. పత్రికల్లో వచ్చేవి కొన్ని, రానివి ఎన్నెన్నో. చలనచిత్ర రంగంలో అన్ని చోట్ల ఒకటే. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, వీటిని వెన్నంటి ఎంతో అశాంతి, మరెన్నో ఆశాభంగాలు. నాకు ఈ జీవితం పట్ల భయము, విరక్తి కలగడానికి మరో కారణం ఉంది. తల వంచుకుని చెప్పింది శంప. అదేంటో చెప్పమని కుసుమ్ అడగలేదు, తనే చెప్పింది శంప. కుసుమ్ని చూడగానే మనసు విప్పి అన్నీ చెప్పుకోవాలనిపించింది. అమెరికాలో సెక్స్ లైఫ్ కొంత ఫ్రీగా ఉంటుంది. అయితే కత్తికి 2 వైపులా పొదునున్నట్లు ఈ ఫ్రీ సెక్స్ వల్ల సంతోషంతో పాటు సమస్యలు లెక్కలేనన్ని. శంప కంటే ముందుగా ఈ రంగంలోకొచ్చింది సేమి. ఆమె అరేబియన్ యువతట. వీళ్లు ప్రత్యేకించి దేశాల యువతులను దింపుతారు ఈ రంగంలోకి. సెమీ కూడా తన దేశంలో వేసేలా బతుకుతూ తన కొడుకు కోసం డబ్బు సంపాదించుకోవడానికి ఇక్కడికొచ్చింది. తన వృత్తేమిటో కొడుక్కి తెలియకుండా ఉద్యోగం వంకతో వెళ్లిపోయేది సేమి. ఆ కొడుకు ఎదుగుతున్న కొద్దీ అమెరికన్ విలాస జీవితంలోని ఆకర్షణల ప్రలోభంలో పడిపోయాడు. తల్లికి తెలియకుండా రహస్యంగా స్నేహితులతో బ్లూ ఫిల్మ్స్ చూసేవాడు. ఒకసారి అలాంటి సినిమాలో తన తల్లినే చూడడం తటస్థించింది. స్నేహితుల కామెంట్స్ వినలేకపోయాడు. ఇంటికొచ్చి స్లీపింగ్ పిల్స్ మింగేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో చిన్నపిల్లల ఆత్మహత్యలు లెక్కలేనని కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సేమీ పిచ్చిదైపోయింది. వింటున్న కుసుమ్ శరీరం జుగుప్సతో జలధరించింది. భయంతో బిగుసుకుపోయింది. ఇదంతా విన్నాక ఇంకెక్కడ ఉండలేను. తిరుగు ప్రయాణానికి కావలసిన డబ్బుంది. నా ఇమిగ్రేషన్ టైం దాటిపోకుండానే ఇండియాకొచ్చేస్తాను అంది శంప. అందమైన ఆ కళ్ళ నిండా నీళ్లు. కేవలం విలాసం కోసం ఈ పురుష ప్రపంచం అభాగ్యులైన ఆడవాళ్లని ఇలా బలిపశువుల్లా వాడుకుంటోంది. ఏవేవో ఆశలతో ఈ అగాధ కోపాల్లో పడిపోతున్నారు అమాయకులైన ఆడవాళ్లు. న్యూయార్క్ విలాస్తో కలిసొచ్చింది కుసుమ్. అందుచేతనే అక్కడ ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తోంది. అలా తన జీవితమంతా అతని చుట్టూ అల్లుకుపోకూడదని మంజు హెచ్చరించింది ఎన్నోసార్లు. అయినా తన మనసు అతడి చుట్టూ ప్రదక్షిణలు చేయక మాందు. అక్కడ సరోజ కలిసింది. నువ్విక్కడికొచ్చావా అని అడిగింది కుసుమ్. సరోజ ముఖంలో సహజంగా ఉండే దర్పం లేదు. మధ్యలో వచ్చిన భయమూ లేదు. నిండుగా నిబ్బరంగా ఉంది. నేను ఇండియా వెళ్ళిపోతున్నాను. వెళ్లబోయే ముందు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలనిపించి ఇక్కడికొచ్చాను. నువ్వింకెక్కడ ఉంటావా? నేను వెళతాను ఇంకో వారం రోజుల్లో. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? ఇంక రాను. అంటే? ఆయనకి విడాకులు ఇచ్చేశాను. తెల్లబోయి చూస్తూ నిలబడిపోయింది కుసుమ్. అలా తెల్లబోతామేం? అన్నట్టు మన దేశంలో విడాకులు అని వినగానే అణుబాంబు పడ్డట్లు అయిపోతాం కదూ. నేను మొదట సందేహించాను. కానీ అంతా తెలిసాక విడాకులు అడగడం కంటే మరో ఉపాయం లేకపోయింది. నాకన్నీ తెలిసాయని తెలిసాక ఆయన ఏ పేచీలు పెట్టకుండా విడాకులు ఇచ్చేశారు. నేను వదిలిందే చాలని. అన్నీ తెలియడం అంటే? వివరంగా చెప్తాను. మా ఇంటికొస్తావా? క్వీన్స్లో మా పెద్దమ్మగారి అపార్ట్మెంట్లో ఉన్నాను. ఇతడే మా కజిన్ బ్రదర్. ఒక అబ్బాయిని పరిచయం చేసింది. పరస్పరం నమస్కారాలయ్యాయి. మా ఇంటికొస్తావా? తర్వాత మా అన్నయ్య నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అంది సరోజ. కుసుమ్ విలాస్ వైపు చూసింది. కుసుమ్తో పాటు నేను వస్తే మీకు అభ్యంతరమా? మీ కథ నేను విననులేండి నవ్వుతూ అన్నాడు విలాస్. అభ్యంతరమేం లేదు. అంతకంటే కావాల్సిందేముంది? తప్పకుండా రండి. విలాస్ ఒప్పుకున్నాడు రావడానికి. ఈ రకమైన సంభాషణకి ఒకప్పుడైతే కుసుమ్ చాలా మదనపడి ఉండేది. విలాస్ సరోజతో అంత సరదాగా మాట్లాడినందుకు తప్పకుండా ఈర్ష కలిగేది. కానీ ఇప్పుడు విలాస్ వస్తానన్నందుకు చాలా ఆనందం కలిగింది. దూరదేశం కావడం కారణమా, లేక మంజు మాటలతో తనను తాను సంస్కరించుకుంటోందా? అందరూ క్వీన్స్లో అపార్ట్మెంట్కి చేరుకున్నారు. వంటకి శ్రమపడనక్కర్లేదు. వండిన పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి. అవి తీసి ఓవెన్లో పెడితే క్షణాల్లో వేడైపోతాయి. అమెరికా వచ్చిన తెలుగు వాళ్ళకి తిండి ఇబ్బంది ఉండదు. ఆవకాయతో సహా తెలుగు వంటలన్నీ ఉంటాయి అందరిళ్లల్లోనూ. భోజనాలయ్యాక మగవాళ్లు బాల్కనీలో కూర్చున్నారు. పిల్లలు టీవీల ముందు. సరోజ కుసుమ్ని బెడ్రూంలోకి తీసుకుపోయింది. అన్నీ వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. సరోజ భరత మొదటి భార్య స్నేహితురాలు శాంత అడ్రస్సు, ఫోన్ నెంబరు ఇచ్చింది మంజు. అమెరికాలో ఫోన్ సౌకర్యం చాలా బాగుంటుంది. సరోజ శాంతకి ఫోన్ చేసింది.
తన భర్త మొదటి 2 భార్యలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలిస్తే చెప్పమని అడిగింది. ఆ దుర్మార్గుడు 3వ పెళ్లి కూడా చేసుకున్నాడు. కోపం, జుగుప్స శాంత గొంతులో. నాకన్నీ వివరంగా చెప్పండి అడిగింది సరోజ. 2 రోజుల్లో నేను షికాగో వస్తున్నాను. మీ ఇంటికొస్తాను. మీ ఆయన లేని సమయంలో అన్నీ చెప్తాను. ఫోన్ పెట్టేసింది శాంత. ఆ 2 రోజులు క్షణమొక యుగంగా శాంత రాక కోసం ఎదురు చూసింది సరోజ. భర్త హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫోన్లో శాంత గొంతు వినగానే ప్రాణం లేచొచ్చింది. తొందరగా వచ్చేయండి, ఆయన లేడు అంది ఆరాటంగా. తన కారులో వచ్చింది శాంత. అమెరికాలో ఎంతెంత దూరాలైనా కార్లలో వెళ్ళిపోతుంటారు. ఫ్లైట్ ఛార్జీలు భరించలేక కాదు, వేరొక సిటీలో చేతిలో కారు లేకపోతే కష్టమని. శాంత చెప్పిన సంగతులు విని మతిపోయినట్లయింది సరోజకి. మనుషుల్లో, అందులో తను అమెరికా లాంటి దేశంలో ఉంటున్న వాళ్లలో ఇలాంటి వాళ్లుంటారా అని నివ్వెరపోయింది. డాక్టర్ భాస్కర్ మొదటి భార్య రమ ఆంధ్ర ఆడపిల్లల్లాగే విదేశాల్లో డాక్టర్గా ఉన్న భర్తను పొందినందుకు పొంగిపోయింది. కొన్ని రోజులు బాగానే గడిచాయి. 2వ నెల దాటకుండానే నువ్వు తల్లివి కాలేకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను అని బెదిరించేవాడు భర్త. రమ శాంతికి చెప్పుకొని బాధపడింది. ఈలోగా రమ చాలా సంగతులు తెలుసుకుంది. మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా తెచ్చుకుని అమెరికా లాంటి అత్యాధునిక దేశంలో ఉంటున్న డాక్టర్ భాస్కర్ మనసు పరమ ఆటవీకం. అతడికి రమ పరాయి మగాళ్లతో మాట్లాడడం గిట్టదు. నిర్మోహమాటంగా నువ్వు వాళ్లతో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేస్తాడు. తను మాత్రం భార్య ఎదురుగానే లేకివాళ్లలా కనిపించే అమెరికన్ ఆడవాళ్లతో సహితం మాట్లాడతాడు. రమ ఒకరోజు బాధపడి, మీరిలా అడ్డమైన వాళ్లతోనూ తిరగడం బాగుందా అని అడిగింది. అతడేం సమాధానం చెప్పాడో తెలుసా? నువ్వెలానూ పిల్లల్ని కనలేవు, నా వంశం నీ వల్ల నిలవదు, మా తాతగారి ఆస్తి నాకు రాదు, కనీసం ఈ అమెరికన్ లేడీస్ ద్వారా అయినా ఒక బిడ్డను కని పెంచుకుంటాను. ఎలాగూ పెంచుకోక తప్పనప్పుడు ఎవరి పాపనో పెంచుకోవడం కంటే నేను కన్నబిడ్డనే పెంచుకోవడం మేలు కదూ. ఆ దుర్మార్గుడు ఆ మాటలని ఊరుకోలేదు. సవతి సంతానమని ఆ బిడ్డని సరిగ్గా చూడవేమో, జాగ్రత్త. అలా చూడకపోతే నిన్నొదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటాను. అమెరికాలో డాక్టర్ అంటే ఇండియాలో ఎవరైనా ఎగిరి గంతేసి పిల్లనిస్తారు అని కూడా చేర్చాడు. రోజురోజుకి ఇలాంటి అవమానాలు రమ భరించలేకపోయింది. పోనీ ఇండియాకి పోదామన్నా డబ్బు లేదు. డబ్బంతా అతడి పేరు మీదనే బ్యాంకులో ఉండేది. ఈ అశాంతి, క్షణక్షణ నరకం భరించలేక రమ ఆత్మహత్య చేసుకుంది. చెప్తోంది ఆగి కన్నీళ్లు తుడుచుకుంది శాంత. భయంతో రోమాలు నిక్కబడుచుకున్న సరోజకి కన్నీళ్లు కూడా రాలేదు. తర్వాత అంది గుసగుసలాడుతున్నట్లు. తన గొంతు తనకే భయమైనట్లు శాంత చెప్పింది. ఆ తర్వాత రాణినిచ్చి పెళ్లి చేశారు, కట్నంతో సహా. దాని విషయంలోనూ ఇదే పాట, ఇదే గోల. రాణి కూడా ఎలాగో నా అడ్రస్ సంపాదించి రమావస్థలు తెలుసుకుంది. అవమానాలు సహిస్తూ బతికింది. విడాకుల బెదిరింపులు ఎక్కువైపోయాయి. రాణికి రమావస్తే. తల్లిదండ్రులు బోల్డు కట్నం గుమ్మరించి ఫారెన్ డాక్టర్ని మొగుడుగా తెచ్చిపెట్టారే కానీ దేశం కాని దేశంలో తమ కూతురి పేరట బ్యాంకులో కొంత డబ్బుంచాలని ఆలోచించలేదు. ఆ అశాంతి భరించలేక రాణి మరొక డాక్టర్తో స్నేహం చేసుకుంది. ఆ తర్వాత రాణికి నెల తప్పింది. తన సమస్యలన్నీ తీరిపోయాయనుకుని ఆ సంగతి భర్తతో చెప్పింది. రాణి ఊహించినట్లు భాస్కర్ సంతోషపడలేదు సరికదా. రాణి జుట్టు పట్టుకుని వీపు మీద దబీమని బాదుతూ, చండాలకుదానా, ఎవరితో తిరిగావు చెప్పు అని అడిగాడు. రాణి అతడి పట్టు విడిపించుకుని భయంతో మూలకు ఒదుగుతూ, ఎవరితో ఏమిటి, మీతోనే అంటుండగానే మళ్లీ బాదాడు రాణిని. నా దగ్గర అబద్ధాలాడకు. నాకు పిల్లలు పుట్టరని నాకు తెలుసు. ఎవరితో తిరిగావో చెప్పు మర్యాదగా. ఏంటి మీకు? విభ్రాంతితో అంటున్న రాణి మాటలు పూర్తి కాకుండానే రాణి పొట్ట మీద తన్నాడు భాస్కర్. వెంటనే రక్తస్రావం అవడం ప్రారంభమైంది. రాణిని తన హాస్పిటల్లోనే చేర్చాడు భాస్కర్. రాణి చచ్చిపోయింది. అది హత్యో ఆత్మహత్యో ఎవరికీ తెలీదు. అంతా విన్న సరోజ శరీరం భయంతో జల్దరించింది. సరోజకు కూడా బ్యాంకులో డబ్బు లేదు. కానీ అదృష్టవశాత్తు తెలిసిన స్నేహితులున్నారు. సరోజ తండ్రి తమ బాకీ తప్పక తీరుస్తాడన్న నమ్మకమున్న స్నేహితులు అతి రహస్యంగా సరోజకి టికెట్ కొని ప్రయాణం ఏర్పాట్లు చేసేశారు. అప్పుడు శాంత అన్నతో సరోజ భర్తని విడాకులు అడిగింది. సరోజకి తన రహస్యాలన్నీ తెలిసిపోయినందుకు భాస్కర్ భయపడి సరోజకి విడాకులు ఇచ్చేశాడు. నేను చాలా అదృష్టవంతురాల్ని కదూ? అదొక రకంగా నవ్వుతూ అడిగింది సరోజ. మాట్లాడలేకపోయింది కుసుం. ఎక్కడెక్కడ చూసినా ఆడవాళ్ల కథలు ఇలాగే ఉంటున్నాయి ఎందుకు? అయినా సరోజ చాలా మంచి పని చేసింది. మిగిలిన వారిలా పిరికిగా ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంది. పెత్తనం చెలాయించే ప్రళయ ప్రభంజనంలో అణగారిపోక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలని పరితపించే వారందర్నీ నా దగ్గరకు పంపండి. అదిగో నా దివ్వే బంగారు బాటను చూపుతూ
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేతిలోని స్వేచ్ఛా జ్యోతి ప్రపంచానికంతకు ఇస్తున్న సందేశం అది. కుసుమ్ కజిన్ బ్రదర్ డాక్టర్ రామచంద్ర ఇంటికి జమైకా నుంచి మరో డాక్టర్ దంపతులు చూడ్డానికొచ్చారు. వాళ్ళు అమెరికాకి కొత్తవాళ్లు, నయాగరా చూడాలనుకుంటున్నారు. వాళ్ళని మీతో తీసుకెళ్లగలరా? నా కారిస్తాను అన్నాడు రాము. మోస్ట్ వెల్కమ్. అందరూ కలిసి వెళితే మాకు కంపెనీ ఉంటుంది అన్నాడు విలాస్. డాక్టర్ కైలాస్, మిసెస్ కైలాస్ తమతో వస్తున్నందుకు కుసుమ్ కూడా ఆనందించింది. వాళ్ళిద్దరూ కూడా సరదా అయిన వాళ్ళు. మరనాడు నయాగరా అటువైపు నుంచి చూడ్డానికి ప్రయాణం. నేను ఇదివరకు ఒకసారి చూశాను. ఎందుకో తలనొప్పిగా ఉంది. రెస్ట్ తీసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు విలాస్. ఎంతో నిరుత్సాహం కలిగింది కుసుమ్కి. అయితే నేను ఉండిపోతాను అంది చటుక్కున. నవ్వాడు విలాస్. యూ సిల్లీ, ఎంత దూరం వచ్చి నయాగరా దగ్గర్నుంచి చూడకుండా వెళతావా? నీకు కంపెనీ మిసెస్ కైలాస్ ఉన్నారుగా, వెళ్ళిరా అన్నాడు. డాక్టర్ కైలాస్, మిసెస్ కైలాస్ కూడా కుసుమ్ని రమ్మని బలవంతం చేశారు. అతనికి తలనొప్పిగా ఉందంటే విశ్రాంతి తీసుకొనిక నీతో రమ్మని బలవంతం పెడతావేమిటి? ఇదా నీ ప్రేమ అని కసిరింది మిసెస్ కైలాస్. అక్కడితో సిగ్గుపడి అయిష్టంగానే బయలుదేరింది. అన్నీ చూసుకుని హోటల్ రూమ్కొచ్చేసరికి లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. విలాస్ గొంతుతో పాటు మరో స్త్రీ గొంతు కూడా వినిపిస్తోంది. గుమ్మం బయటే ఆగిపోయింది కుసుమ్. నువ్వు వస్తావని ఫోన్ చేసి ఉండకపోతే నేను వచ్చేవాణ్ణి కానిక్కడికి. వస్తావో రావో అనుకున్నాను చివరి క్షణం వరకు. ఇంకా నయం, రాకుండా ఎందుకుంటాను? నువ్వు రమ్మంటే నీతో ఇండియా కూడా వస్తాను. రేపు మా ఇంటికి లంచ్కొస్తావా? వీలు పడదు. ఈరోజే మేం తిరిగి వెళ్ళిపోవాలి. కుసుమ్కి రిటర్న్ జర్నీ టికెట్స్ బుక్ అయిపోయాయి. టొరంటో చూసుకుని న్యూయార్క్ వెళ్ళాలి. ఈలోగా కారు పార్క్ చేసి డాక్టర్ కైలాస్, మిసెస్ కైలాస్ వచ్చి కలుసుకున్నారు. అదేంటి అలా గుమ్మంలోనే నిలబడిపోయావేం? అడిగింది మిసెస్ కైలాస్. ఏం లేదు, మీకోసం చూస్తున్నాను నసిగింది. ఇంకా మాటలు వినడానికి ఆస్కారం లేదు. అందరూ లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయి కొంచెం నెర్వస్గా నవ్వింది. మీట్ మిస్ అరుణ, ఇక్కడ నా బాస్ చెల్లెలు. తను నయగరా చూడ్డానికి వచ్చింది. పచ్చి అబద్ధం. కుసుమ్ మనసు దీనంగా నిస్సహాయంగా రోధించింది. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్కటి కుసుమ్ మనసుకు ఎక్కడం లేదు. ఆ మనసులో ఒకటే నయాగరా జలపాతపు హోరు. అయితే ఇదివరకులా చివున అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఒకటి, ఇది ఇండియా కాదు. ఎక్కడికైనా ఎలా వెళ్లాలో తెలీదు. 2, మంజు మాటల ప్రభావం బాగా పనిచేస్తోంది. ఇదివరకట్లా మనసు మరీ పిచ్చి ఉద్రేకాలతో ఊగిపోవడం లేదు. అందుకే మనసులో మహోద్రోత జలపాతాలు హోరుమంటున్నా పైకి నిండుకొండలా కూర్చుంది. అందరూ నవ్వినప్పుడు నవ్వింది. ఏదో అడిగినప్పుడు సమాధానం చెప్పింది. కాని అరుణ వెళ్ళిపోయాక ఆ రాత్రి భోజనం చేయలేకపోయింది, నిద్రపోలేకపోయింది. ఎందుకిలా చేస్తున్నాడు విలాస్? అతడి కోసం అంత దూరం నుంచి ఒంటరిగా అంత డబ్బు ఖర్చు పెట్టుకునొస్తే ఇలా అబద్ధాలు, మోసమో, కపటమునా అతడు చూపించేది? తనతో రావడానికి తలనొప్పొచ్చిందా? అరుణతో మాట్లాడడానికి తలనొప్పి లేదా? అసలు అరుణొస్తుందనే ఉండిపోయాడా తమతో రాకుండా? అసలతడికి తన మీద నిజమైన ప్రేమ లేదేమో? తనే ఇలా సిగ్గు లేకుండా వెంటపడుతుందేమో? అతడిని మర్చిపోయి మంజులా తన జీవితం తను నిర్మించుకోకూడదు? ఆ ఊహకే నిప్పుల్లో పొర్లినట్టు బొగ్గున మండింది కుసుమ్ శరీరం. ఆమెలోని ప్రతి జీవాణువు విలాస్ విలాస్ అని అతడ్నే ఆహ్వానిస్తోంది. అతడు లేని జీవితం ఊహకందడం లేదు. అతడు తనవాడు కాడు అనుకోగానే కళ్ల ముందు అంతా అంధకారమే. నోనో, తను ఇలా ఆలోచించకూడదు. ఈ ఆలోచనల్లో ఎక్కడో పొరబడుతోంది. మంజు చెప్పినట్లు అనలిస్ట్ని కలుసుకోవాలి. సాలెపురుగు గూడులాయిపోతున్న తన మనసు చిక్కులు జాగ్రత్తగా విప్పుకోవాలి. అతడికి తను అక్కర్లేదు. ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. తనకేం కావాలో నిర్ణయించుకోవాలి. అబ్బా అని మూలిగాడు కొంచెం దూరంలో ఉన్న మంచం మీద నుంచి విలాస్. చటుక్కున లేచి అతడి మంచం పక్కన నిలబడింది. ఏంటి? తలనొప్పి. రాయినా? పాపం, నీకు శ్రమ కదూ నిద్ర లేకుండా. పర్వాలేదు. అతడి పక్కన కూర్చుని నుదుటి మీద చేయి వేసింది. ఏంటిది? తనేమనుకుంది? ఏం చేస్తోంది? ఇంత బలహీనత ఏమిటి తనలో? ఇది బలహీనత కాదు. అనారోగ్యంగా ఉన్న తోటి మనిషికి ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పులేదు. కైలాస్కి ఇలా రాస్తావా తలనొప్పొస్తే? మనసు, లోపలి మనసు. చుప్ అని విసుక్కుంది దానిమీద. విలాస్ నుదురు నిజంగానే వేడిగా ఉంది. కొద్దిగా ముందు కొంగి జ్వరం కూడా ఉందా అంది. నవ్వాడు విలాస్. తన నుదుటి మీదున్న కుసుమ్ చేతి మీద చేయి వేశాడు. ఆ చెయ్యి కూడా కొంచెం వెచ్చగా ఉంది. కొంచెం భారంగా ఉన్న ఆ నవ్వే కళ్ళలోకి చూస్తూ ముఖం తిప్పుకోలేకపోయింది. అతి కొంచెంగానైనా సరే అతడు అనారోగ్యంగా ఉండడం సహించలేకపోయింది. తనేం చేస్తోందో తనకు తెలిసేలోగానే చటుకున ముందు కొంగి అతడి పెదవుల మీద ముద్దు పెట్టేసుకుంది.
తిరిగి న్యూయార్కుకు ప్రయాణం. దారిలో కుసుంతో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించాడు విలాస్. ముభావంగా ఉండిపోయింది. అలా ఉంటున్నందుకు మనసులో బాధగా ఉంది. విలాస్కి నిజంగా కోపం వస్తుందేమోనని భయంగానూ ఉంది. అయినా అలాగే ఉంది. లోపల సంఘర్షణ మాత్రం భరించరాందిగా ఉంది. అతన్ని ప్రేమించకుండా ఉండలేదు. అతడు మరొకరి పట్ల ఏమాత్రం ఆసక్తి చూపినా భరించలేదు. న్యూయార్కు చేరుకోగానే డాక్టర్ రామచంద్రతో అంది, నేనోసారి అనలిస్ట్ని కలుసుకుంటాను. మంజు కలుసుకోమంది. నీకు తెలిసిన ఎవరికైనా చూపిస్తావా? రాము ఆశ్చర్యపోలేదు. ఎందుకు అని అడగలేదు. ఆ రోజే తనకు తెలిసిన డాక్టర్ పాండురంగారావుతో ఆ సాయంత్రానికే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మంజు చెప్పినట్లు ఇక్కడ అనలిస్ట్ని కలుసుకోవడం అంత మామూలన్నమాట. డాక్టర్ పాండురంగారావు వారితో అపాయింట్మెంట్ అంత తేలిగ్గా దొరకదట. రాము ఆయన స్నేహితులు గనుక కుసుమ్ వెళ్ళిపోవాలని రాము చెప్పబట్టి దొరికింది. కుసుమ్ని డాక్టర్ పాండురంగారావు గారి ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాము వెళ్లబోయాడు. ఎందుకో భయం వేసింది కుసుమ్కి. నువ్వు ఉండు అంది. అనలిస్ట్ దగ్గర పేషెంట్ తప్ప మరెవరూ ఉండకూడదు. డాక్టర్ పేషెంట్ తనతో చెప్పిన విషయాలు మరెవరి దగ్గర చెప్పకూడదు. అది కోడ్. నీకేం భయం లేదు. గంటలో వస్తాను. నవ్వి బుజ్జగింపుగా భుజం తట్టి వెళ్ళిపోయాడు. రామ్మ కూర్చో, నేను బూచాళ్లా ఉన్నానా? నవ్వుతూ ఆహ్వానించాడు డాక్టర్ పాండురంగారావు. ఆయన అలా మాట్లాడేసరికి కుసుంలో సంకోచం పోయింది. నవ్వుతూ వచ్చి కూర్చుంది. అతి మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టారాయన. కుసుమ్ ఎక్కడ చదువుకుంది, ఏ విషయాల్లో ఆసక్తి ఎక్కువ, హాబీస్ ఏమిటి, ఎలాంటి సినిమాలు చూస్తుంది వగేరా. సంభాషణ ప్రారంభమైన కొంచెం సేపట్లోనే కుసుమ్ చాలా ఫ్రీగా మాట్లాడసాగింది. ఆయనతో మాట్లాడుతుంటే ఎవరో పెద్ద మనిషితో మాట్లాడుతున్నట్లుగా గాక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు అనిపించసాగింది. మాటల మధ్యలో ఆయన నీకు ఇంజెక్షన్ ఇస్తాను అన్నారు. కుసుమ్ ఏమాత్రం భయము సంకోచము చూపించకుండా ఇవ్వండి అన్నట్లు తల ఊపింది. గుడ్, అలా ఉండాలి ఆడదంటే అన్నారు సిరంజితో దగ్గరగా వచ్చి. గర్వంగా చిన్నగా నవ్వింది. మెత్తని భుజంలోకి సూది చురుక్కుని దిగింది. ఒక్కసారి కళ్ళు మూసి తెరిచింది. ఆయన ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. సమాధానాలు చెప్తుండగానే కుసుమ్ కనురెప్పలు వాలిపోసాగాయి. ఎంత సమయం గడిచిందో కుసుమ్కి తెలీదు. స్పృహొచ్చేసరికి సోఫాలో పడుకునుంది. సిగ్గుపడి లేస్తూ అదేంటి నేను నిద్రపోయానా అంది. నిద్రపోలేదు, పూర్తిగా మెలకుగానే ఉన్నావు నవ్వుతూ అన్నారాయన. వింతగా చూసింది. ఇందాకట్నుంచి మనం ఏం మాట్లాడుకున్నామో వినిపించినా? ఎదురుగా ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేశారాయన. 2 గొంతులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. విలాస్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? అవును. అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అవును. అతడికి నీ మీద ప్రేమ లేదా? ఎందుకు లేదు? డాక్టర్ నవ్వు. మరి నీ సమస్య ఏమిటి? విలాస్ శంపతో, సరోజతో, అరుణతో, చివరికి చిట్టితో కూడా స్నేహాలు చేస్తాడు. ఎప్పటికప్పుడు నన్ను అవమానిస్తాడు ఈ రకంగా. ఇది నువ్వు సహించలేకపోతున్నావా? ఎలా సహించగలను? అయితే విలాసిని మరిచిపోయి హాయిగా ఉండు. ఇలాంటి అబద్ధాల కోరుతో, మోసగాడితో నీకేం పని? ఎలా ఉండగలను? డాక్టర్ గారి నవ్వు. కుసుమ్, నువ్వు మరీ చిన్నపిల్లవి కావు. నిజ జీవితంలో మనుషులు కథల్లో పాత్రల్లాగా, సినిమాల్లోలాగా ఉండరని నీకు తెలీదా? ప్రతి మనిషిలోనూ మంచి చెడు 2 ఉంటాయి. కొన్ని లక్షణాలు మనకెంతో నచ్చుతాయి, కొన్ని మనకి బావుండవు. ఒక మనిషిని నువ్వు అభిమానించినంత మాత్రాన అతడు పూర్తిగా నువ్వు కోరుకున్నట్లే ఉండాలనుకోవడం ఏం న్యాయం? ఫన్నీ గర్ల్లో ఒమర్ షరీఫ్ డైలాగ్ ఒకటి నాకు బాగా గుర్తుంది. హీరోయిన్తో అంటాడు, నన్నుగా చూడు, నువ్వు ఊహించుకున్న ఆదర్శమూర్తిగా చూడకు అని. ఆడపిల్లలందరూ బాగా గుర్తించుకోవాల్సిన మాటలవి. కుసుమ్ మౌనం. సరే, శంప, సరోజ మొదలైన వాళ్లతో స్నేహం చేయడం వల్ల నీ మీద అతనికున్న ప్రేమ తగ్గిపోయిందా? చచ్చా, లేదు. నేను అడిగిందేది అతనెప్పుడూ కాదనలేదు. మా మధ్య అభిప్రాయ భేదాలొస్తే నేనెంత బాధపడతానో అతడు అంతే బాధపడతాడు. మొన్న షికాగోకి వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాడు. తన ఫ్రెండ్స్ ఇంట్లోనే నా మకాం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కూడా ఎన్ని పనులున్నా నాకు సెండాఫ్ ఇవ్వడానికి న్యూయార్క్ వచ్చాడు. నా కోపం పోగొట్టడానికి పాపం ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇక్కడ పాండురంగారావు గారు టేప్ రికార్డర్ ఆఫ్ చేసి కుసుమ్ వైపు చూసి నవ్వుతూ, నీ మాటలు నువ్వు జాగ్రత్తగా నోట్ చేసుకో. ఏమన్నావో చూసుకున్నావా? నా కోపం పోగొట్టడానికి పాపం ఎన్ని అబద్ధాలైనా ఆడతాడో అన్నావు. అంటే అతడు మాట్లాడుతోంది అబద్ధాలని నీకు తెలుసన్నమాట. నీ కోపం పోగొట్టాలని, నిన్ను ప్లీజ్ చేయాలని అతడు అబద్ధాలాడుతున్నందుకు నీకు చాలా సంతోషంగా ఉందన్నమాట అన్నాడు. సిగ్గుతో ఎర్రబడిపోయింది కుసుమ్ ముఖం. నిస్సంకోచంగా తను మాట్లాడేసిన మాటలు వినడానికి కుతూహలం, సిగ్గు, అంతేకాదు భయం.
టేప్ రికార్డర్ మళ్లీ ఆన్ చేశాడు డాక్టర్. అతనికి నీ మీద అంత ప్రేమున్నప్పుడు అతడు ఎంతమంది ఆడవాళ్లతో ఎలా మాట్లాడినా నువ్వు బాధపడ్డం అనవసరం కదా. వాళ్లలో ఎవరైనా నాకంటే అందంగా ఉంటే అతడు వాళ్ల వ్యామోహంలో పడి నన్ను మరిచిపోతే? అదేం, నువ్వు అందంగా ఉంటావు కదా, ఆ మాట ఎప్పుడూ చెప్పలేదా విలాస్? చెప్పాడు, ఇంకా చాలామంది చెప్పారు. కానీ చిన్నప్పుడు అంతా నన్ను మీ అక్క అందం నీకు రాలేదు అనేవారు. అమ్మ అక్క చాలా అందంగా ఉంటారు. ఇంటికి ఎవరొచ్చినా మీ అమ్మ పోలిక నీకు రాలేదు, మీ అక్క నీకంటే చాలా బాగుంది అనేవారు. టేప్ రికార్డర్ ఆఫ్ చేసి కుసుమ్ ముఖం చూశాడు డాక్టర్. గతుక్కుమంది తన మనసు. చీకటి కోణాల్లో ఈ రహస్యం ఉన్నట్టు తనకే తెలీదు. మళ్లీ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు డాక్టర్. అందుకు బాధపడుతున్నావా? నా 15వ ఏట నాకు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్ళికొడుకు నాకు పిల్ల నచ్చలేదు అన్నాడు. ఆ రోజు చాలా ఏడ్చాను. అదేం, అతన్ని నువ్వు ఇష్టపడ్డావా? అతడి ముఖం కూడా నేను చూడలేదు. అప్పుడు ఇష్టమూ అయిష్టమూ ఇవేమీ నాకు తెలియవు. మరెందుకు ఏడవడం? నచ్చలేదని అన్నందుకు. ఎవరైనా నేను నచ్చలేదని ఎందుకనాలి? మళ్లీ టేప్ రికార్డర్ ఆఫ్ చేసి కుసుమ్ ముఖం చూశాడు డాక్టర్. సిగ్గుతో ఎర్రగా కందిపోయింది ఆ ముఖం. బాగా కిందకి దించుకుంది. ఇంక చాలు, వినిపించకండి అనాలనుకుంది. కానీ వినవలసిందే. టేప్ రికార్డర్ తిరగడం మొదలుపెట్టింది. ఆల్ రైట్, విలాస్, శంప, సరోజ మొదలైన వాళ్లతో స్నేహం మరువడు. నువ్వేం చేస్తావప్పుడు? ఏం, నేను మాత్రం స్నేహం చేయలేనా? నేను చేస్తాను స్నేహాలు, వినోద్తో లేదా మరొకరితో. కుసుమ్ 2 చెవులు మూసుకుంది. అయినా మాటలు వినబడుతూనే ఉన్నాయి. చేతులు జారిపోయాయి చెవుల మీద నుంచి. వినోదంటే నీకిష్టమా? లేదు. అతడి స్నేహంలో నీకు ఆనందం ఉందా? లేదు. విలాస్కి శంపా వాళ్లతో స్నేహం చేయడంలో ఆనందం ఉంది గనుక చేస్తున్నాడు. మరి నువ్వెందుకు చెయ్యాలి అలాంటి స్నేహాలు? అతడికి కోపం తెప్పించాలని, అతడు బాధపడాలని. బాధపడకపోతే నీ దారి నీది, అతడి దారి అతడిది అనుకుంటే? వణికింది కుసుమ్ నిలువున. నీకు ఎందులో ఆనందం ఉంటే అది చెయ్యి. ఎందులో నీకు ఆనందం? విలాస్తో ఉంటేనే నాకు ఆనందం. అతడితో మాట్లాడినప్పుడే నా మనసుకి స్థిమితం. అతడి మీద కోపంతో ఎవరెవరితో మాట్లాడినా నాకు లోపల చిరచిరగానే ఉంటుంది. శాంతి, స్థిమితం, సంతోషం ఏమీ ఉండవు. ఇది చాలా ఆదర్శ ప్రేమలాగే ఉంది. అయితే చలం వర్ణించినట్లు అతను కోరిన వాళ్ళని నువ్వే అతడికి అందించి అతడి ఆనందంలోనే నీ ఆనందం చూసుకునే అమర ప్రేమికురాలివి కాకూడదు? చస్తే అలా చేయను. అతడు ఇంకో అమ్మాయితో స్నేహం చేసిన మరుక్షణం అతడి ముఖం చూడను. నేనింకొకళ్ళతో స్నేహం చేసేస్తాను. అంటే నీ ప్రేమలోనూ స్వార్థం ఉందన్నమాట. నీది కవులు వర్ణించే ఆదర్శ ప్రేమ కాదన్నమాట. మరి విలాస్ని మోసగాడు అనడం దేనికి? ప్రతి వారి ప్రేమలోనూ ఎవరి స్వార్థం వాళ్ళకుంటుంది. కుసుమ్ మౌనం. అంచేత ప్రేమలాంటి పిచ్చి భ్రమలు వదిలేసి నిజంగా నీకేది కావాలో ఆలోచించుకో. మహత్తరమైన మానవ జీవితంలో ఈ ప్రేమలాంటి సెంటిమెంట్లు ఎంత చిన్న భాగం. అందమైన అపురూపమైన జీవితం నీ చేతుల్లో ఉన్నందుకు దాన్ని సాధ్యమైనంత గొప్పగా సరదగపరుచుకోవాలి కానీ పిచ్చి భ్రమలతో చికాకుపరుచుకుంటారా? నాకు కావలసింది విలాస్, విలాస్ అరుస్తున్నట్లుగా వినిపించాయి కుసుమ్ మాటలు. టేప్ రికార్డర్ ఆగిపోయింది. తల వంచుకుని కూర్చుంది. వరల్డ్ బ్యూటీ ఎవరో నీకు తెలుసా? అడిగాడు డాక్టర్. తెలీదు అన్నట్లు తల ఊపింది. అద్దంలో కనిపించే మన ప్రతిబింబం. డాక్టర్తో కలిసి నవ్వింది. అనలిస్ట్ని కలుసుకోవడం అంటే ఇంతే. నా సహకారంతో నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవడం అన్నమాట. నీకు కావలసిందేదో మరింత స్పష్టంగా తెలుసుకుంటావు. నీ సమస్యను నేను పరిష్కరించి పెట్టలేను. అది పరిష్కరించుకునే మార్గం నీకే స్ఫురిస్తుంది ఈ అనాలిసిస్ వల్ల. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పింది. కొంచెం సేపటికి రాము వచ్చాడు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. విలాస్ కుసుమ్ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో అతడికి తెలీదు. తనను చూడగానే విలాస్ కళ్లలోకి ఉరికిన వెలుగును చూసి మైమరిచి నిలబడిపోయింది కుసుమ్. ఆజాను బాహుడు, సింహమధ్యముడు, స్ఫురద్రూపి ఈ విలాస్ తనవాడు. పంచి కట్టుకుని లాల్చి వేసుకుంటే తెలుగు అందాలన్నీ మూర్తిభవించినట్లున్నాడు. అవకాశం దొరకగానే జంకుతో అన్నాడు, అరుణ్ మా బాసు చెల్లెలు, ఆయన కలుసుకోమన్నారు, అందుకని. నవ్వింది. నాకు తెలుసు, ఏదో బలమైన కారణం లేకపోతే నాతో నయ్యగారికి రాకుండా ఎందుకు ఆగిపోతావు? తన చెవులు తను నమ్మలేకపోయాడు. అప్పటికి కుసుమ్ నిజంగా మనసారా నవ్వుతోందని నమ్మకం కలగడం లేదు. నాకు ఆ అమ్మాయి పట్ల మరొక అభిప్రాయమేమీ లేదు. అది చెప్పనక్కర్లేదు. అలాంటిదేదైనా ఉంటే ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో ఆవిడ్ని కలుసుకునేవాడివి. ఇక్కడ అదేమంత కష్టం కాదు కదా. పగటివేళ కామన్ హోటల్ రూంలో ఎందుకు కలుసుకోమంటావు? నువ్వు కుసుమ్వేనా? ఆ ప్రశ్నకి సమాధానం మాటలతో చెప్పలేదు కుసుమ్, పెదవులతో చెప్పింది.
ఆ సాయంత్రం తెలిసిన వాళ్ళెవరో డిన్నర్కి పిలిస్తే వెళ్లారు. ఇలాంటి డిన్నర్లు అక్కడ మామూలే. తెలుగు కుటుంబాలు అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ ఉంటాయి. అక్కడ కనిపించాడు వినోద్. హాయ్ కుసుమ్ అన్నాడు ముఖమంతా సంబరంతో వెలిగిపోతుండగా. నువ్విక్కడున్నావా? నీతో చెప్పే వచ్చానుగా, నువ్వు వస్తున్నట్లు నాకు చెప్పలేదు. లేకపోతే ఇద్దరము కలిసే వచ్చేవాళ్ళం. అన్నీ చూసారా? రేపు వెళ్ళిపోతున్నాను. రేపా? అదేం అంత తొందరగా? ఇక్కడ కొలంబియా యూనివర్సిటీలో నాకు తెలిసిన ఇండియన్ ప్రొఫెసర్ విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చారు. ఆయన సోషియాలజీ మీద లెక్చర్స్ ఇస్తున్నారు. అటెండ్ అవ్వకూడదు? నీ సబ్జెక్టుగా మరొక వారం రోజులు. నీ టికెట్ రిజర్వేషన్ నేను క్యాన్సిల్ చేయించి తర్వాత మళ్ళీ రిజర్వేషన్ చేయిస్తాను. ఇద్దరం కలిసి వెళ్లొచ్చు. ఇండియా కంపెనీ ఉంటుంది. ఆశగా చూశాడు వినోద్. కొలంబియా యూనివర్సిటీ చూడడం, సోషియాలజీ లెక్చర్ అటెండ్ అవ్వడం, ఒంటరిగా ప్రయాణం చేయనక్కర్లేకుండా వినోద్ కంపెనీ. అప్రయత్నంగా విలాస్ వైపు చూసింది. అతడు స్థిరంగా కూర్చుని కాఫీ సిప్ చేస్తున్నాడు. తమ సంభాషణ విన్నట్లు నటిస్తున్నాడు. కానీ ప్రతి అక్షరం వింటున్నాడని తెలుసు. తన సమాధానం వినడానికి ఎదురు చూస్తున్నాడు. వినోద్తో కలిసి వెళ్ళినంత మాత్రాన కొంపలంటుకుపోవు. తన శీలం మంటగలిసిపోదు. కానీ విలాస్ అహం మండిపడుతుంది. కేవలం తనకు సెండాఫ్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చిన అతణ్ణి నేను వినోద్తో వెళతాను, నువ్వు వెళ్ళిపో అని వెనక్కు పంపగలిగే శక్తి తనకు లేదు. సారీ వినోద్, నేను రేపు వెళ్ళిపోవాలి. అక్కడ బొంబాయిలో నన్ను రిసీవ్ చేసుకునే ఏర్పాట్లు విలాస్ చేస్తున్నాడు చెప్పేసింది. విలాస్ తల పైకి లేచింది దర్పంగా. టొరంటోలో తను చూసిన లివింగ్ ప్లానెట్ గుర్తొచ్చింది కుసుమ్కి. అపూర్వమైన మేధాశక్తితో మానవుడు ఇంత ఎదిగాడు. ఇంకా ఎంతో ఎదగబోతున్నాడు. ఇలాంటి అల్ప విషయాల్లో చికాకు పరుచుకునేటంత తేలికైంది కాదు జీవితం. కెనడీ ఎయిర్పోర్ట్లో రాము, గోద, విలాస్ సెండాఫిస్తూ చేతులూపుతుండగా ఒంటరిగా బోర్డింగ్ పాసు క్యూలోకి ప్రవేశించింది కుసుమ్. ఆడదానికి మరో పేరు. మాధుర్యము, పౌరుషము, సారవళ్యము, స్థైర్యము, లాలిత్యము, దారుఢ్యము, అనురాగము, ఆత్మాభిమానము అన్నీ తనలోనే రంగరించుకున్న ఆడది. ఇంతటితో ఆడదానికి మరో పేరు అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. కానీ చివరికి ఆడవాళ్లు పడే కష్టాలన్నీ కూడా రచయిత ఒకటి కూడా వదలకుండా అన్నీ రాశారు. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.